ఒక సినిమాలో రావు రమేష్ గారు అంటారు, మీరు ఒకటే, చివరికి నేను ఒక్కడనే ఒంటరి అయిపోయాను అన్న విధంగా ఈరోజు ఉక్రెయిన్ పరిస్థితి అలాగే జరిగింది. రష్యా, అమెరికా, అటు ట్రంప్, పుతిన్ ఇద్దరూ కూడా అలాస్కాలో భేటీ అయ్యారు. ఇద్దరు వారి వారి దేశాల ప్రయోజనాల కోసం మాట్లాడుకున్నారు. ఎవరి ప్రయోజనాలు వారివే. ఇక్కడ ఉక్రెయిన్ గురించి ఎవరికి ఇది లేదు. కాకపోతే ట్రంప్ మాట్లాడినటువంటి మాటల్లో ఏముందంటే, ఉక్రెయిన్ బాధ్యత కూడా మాదే, ఉక్రెయిన్ భద్రత కూడా మేము ఆలోచించాలి కదా అన్న విధంగా మాట్లాడారు. కానీ 3 గంటలు జరిగినటువంటి మీటింగ్ లో చూసుకున్నట్లయితే ఉక్రెయిన్ అయితే ఒంటరి చేసి ఇద్దరు ఎవరికి వారి ప్రయోజనాలు చేకూర్చుకోవడానికి అయితే ఈ యొక్క చర్చలు అయితే జరిగాయి. ముఖ్యంగా ఈ యుద్ధం ఆపడానికి ట్రంప్ ఎందుకు తాపత్రయపడుతున్నాడంటే, నేను అధ్యక్షుడిని అయిన తర్వాత 24 గంటల్లో రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానని ప్రగల్భాలు పలికాడు. దానికి అనుగుణంగా ఇప్పుడు యుద్ధాన్ని 8 నెలలుగా ఎంతమంది దూతలను పంపించినా పుతిన్ ఒప్పుకోవడం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా పుతిన్ అయితే ఈ యొక్క కాల్పుల విరమణకు ఒప్పుకోలేదు. చివరికి ఎలాగైనా సరే ఈ యుద్ధాన్ని ఆపి, నేను ఇచ్చినటువంటి మాట ప్రకారం యుద్ధాన్ని ఆపాను అంటూ ఒక మాట నిలబెట్టుకున్నటువంటి వ్యక్తిగా, అలాగే శాంతి దూతగా, నోబెల్ శాంతి బహుమతికి కూడా అర్హుణ్ణి అన్న విధంగా చెప్పుకోవడానికి ఇప్పుడు ట్రంప్ చేస్తున్నటువంటి ప్రయత్నాలు. అలాగే ఉక్రెయిన్ లో ఉన్నటువంటి ఖనిజాలు తవ్వుకొని పోవాలి. అయితే 3వ ప్రయోజనం ఏంటంటే, రష్యా దగ్గర కొన్ని వ్యాపార ప్రయోజనాలు కూడా పొందడానికి ఇప్పుడు ట్రంప్ ఈ ప్రయత్నాల్లో ఒక భాగంగా చెప్పొచ్చు. అలాగే ఒక్కొక్కసారి ఏమొచ్చేసి నేను ఈ యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నాలు చేశాను అంటాడు. ఒక్కొక్కసారి ఏమొచ్చేసి నేను ఆ ప్రయత్నాలు చేయలేదని కూడా అంటాడు. ఇకపోతే రష్యా నుంచి పుతిన్ మాట్లాడినటువంటి మాటలు చూస్తే 2014లో క్రిమియా ఆక్రమణ, దాన్ని ఎలాగైనా సరే ఆక్రమించాలి. ఇక 2022లో ఉక్రెయిన్ తో మొదలైనటువంటి యుద్ధంతో ప్రపంచం మొత్తం కూడా రష్యాని ఒంటరి చేసింది. మనలాంటి దేశం, ఇక చైనా లాంటి దేశమే దానికి ఎంతో కొంత సపోర్ట్ చేస్తున్నాయి. కానీ ప్రపంచం మొత్తం, ఐరోపా దేశాలన్నీ కూడా ఒంటరిని చేశాయి. దాని నుంచి ఇప్పుడు బయటపడడానికి రష్యా తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తుంది. అలాగే ఇప్పుడు ఉక్రెయిన్ దగ్గర నుంచి ఆక్రమించినటువంటి భూభాగాలన్నీ కూడా తనలో కలుపుకొని శాశ్వతంగా ఒక ఒప్పందం చేసుకొని ఈ యుద్ధం నుంచి బయటపడి, తద్వారా ఈ యుద్ధాన్ని మేము గెలిచామని ప్రపంచానికి చెప్పుకోవడానికి ఒక అవకాశంగా కూడా చూస్తుంది. ఎందుకంటే ఈ భూభాగం కలుపుకుంటే యుద్ధంలో గెలిచామని చెప్పొచ్చు. అలాగే కాల్పుల విరమణ కూడా జరిగితే ప్రపంచం నుంచి మిగతా ఆంక్షలన్నీ పోతాయి. కాబట్టి ఆ విధంగా ప్రపంచాలతో ఇప్పుడు అన్ని విధాలుగా వ్యాపారం మొదలు పెట్టుకోవచ్చు. అది ఇప్పుడు రష్యా యొక్క అభిప్రాయం కూడా. అలాగే ఉక్రెయిన్ కి పశ్చిమ దేశాల నుండి వస్తున్నటువంటి ఈ ఆయుధాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆపాలి, వాటిని నిషేధించగలగాలి. ఇక రెండోది, ఉక్రెయిన్ లో రష్యా భాష మాట్లాడుతున్నటువంటి వారిని పరిరక్షించాలి. ఇవన్నీ కూడా ఇటువైపు రష్యా అధ్యక్షుడు పుతిన్కి ఉన్నట్లయితే తెలుస్తోంది. ఇక్కడ ఇటు అమెరికా అధ్యక్షుడు తన ప్రయోజనాల కోసం, ఇటు పుతిన్ తన ప్రయోజనాల కోసం ఈ భేటీ జరిగింది తప్ప ఎక్కడా కూడా ఉక్రెయిన్ ని కాపాడదామనో లేకపోతే ఉక్రెయిన్కి ఏదో ఒకటి చేద్దామని ఇటు ట్రంప్కి అయితే ఏమాత్రమూ లేదు. ఎందుకంటే ట్రంప్ ఆ స్వార్థంతోనే చేస్తున్నాడు. ఇప్పుడు నేను చెప్పినటువంటి పాయింట్లే తప్ప ఉక్రెయిన్ మీద అయితే ప్రేమతో ఏం లేదు. అలాగే పుతిన్కి ఎలాగైనా ఉక్రెయిన్ మీద ప్రేమ ఉండదు. మొత్తం కూడా ఉక్రెయిన్ ఎలా ఒకలాగా అణచవేసి తను మళ్ళీ ఇలాంటి యుద్ధాలు జరగకుండా అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి పుతిన్ ఇప్పుడు ఇద్దరూ కలిసి ఉక్రెయిన్ పై చెరో ఒక దారి ఎంచుకున్నారు.